అల్లూరు మండల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అల్లూరు మండలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఓఎన్జీసీ కంపెనీ సిఆర్ నిధులు 90 లక్షలతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ శంకుస్థాపన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సొంత నిధులతో నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అల్లూరులో ఉన్నటువంటి ఈ సెంట్రల్ లైటింగ్ని శంకుస్థాపన చేసేందుకు ఇక్కడికి రావటం జరిగింది. ఇది కూడా ప్రభుత్వ నిధులు కాదు. మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టార్జితంతో తను సిఎస్ఆర్ ఫండ్ల కింద వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ఒప్పించి మెప్పించి వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ అల్లూరు యొక్క విధి విధానాన్ని తెలియజేసి అల్లూరికి సెంట్రల్ లైటింగ్ లేకుండా ఉన్నందువల్ల అల్లూరు వెనకబడుతుందని, ఈ అల్లూరికి తను జన్మనిచ్చినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రాంతానికి సేవ చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఆల్రెడీ లోక్సభ సభ్యునిగా ఇచ్చేటువంటి నిధుల కంటే కూడా సిఎస్ఆర్తో నిధులు కూడా తేవడానికి ఈరోజు 90 లక్షలు తెచ్చి ఈరోజు సెంట్రల్ లైటింగ్కి సంబంధించి శంకుస్థాపనని ఈరోజు కార్యక్రమాన్ని తీసాం. ఒక నెల రోజుల కాలంలోనే, ఎక్కువ రోజులు కూడా కాదు, ఒక నెల రోజుల కాలంలోనే ఈ లైట్లన్నీ వెలిగించి మళ్ళా మేము నలుగురం కూడా వచ్చి దీన్ని ప్రారంభిస్తామని, ఈ అల్లూరిని ఇప్పటి వరకు కూడా బేదా సోదరులు ఇద్దరు కూడా అల్లూరిని చాలా జాగ్రత్తగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ కూడా వైషమ్యాలకి తావు లేకుండా, రాజకీయ ఫ్లక్చువేషన్స్కి తావు లేకుండా, ఎక్కడ కార్యకర్తలు అనిశ్చిత లేకుండా ఒక తాటి మీద నడుపుకుంటూ పోతున్నారు. ఎమ్మెల్యే గారు కోరినట్టు ప్రయత్నిస్తాము. మంచి కార్యక్రమాలు ఏదైనా ఉంటే సెంట్రల్ నిధులు సిఎస్ఆర్ కిందనే ప్రయత్నం చేసి, అంటే బీదా మస్తాన్ గారు ఉన్నారు ఇక్కడనే, ఆయన కూడా ఈ మధ్య ఐ థింక్ పెట్రోలియం కానీ వీటిల్లో కొంత సిఎస్ఆర్ ఫండ్స్ని అరేంజ్ చేస్తున్నాడు. అది అల్లూరికి వాడచ్చు, లేదంటే ఆయన సొంత గ్రామం కానీ ఈ మండలంలో అల్లూరు మండలంలో మనం కొంచెం డెవలప్ చేసేదానికి వసతులు ఉన్నాయి, చేస్తాం కూడా, మీ అందరికీ కూడా మాటిస్తున్నాము. అట్నే ఈరోజు ఇప్పుడే కృష్ణారెడ్డి గారు పార్టీ ఆఫీసు ఓపెన్ చేశాడు. సొంత నిధులతో పార్టీ ఆఫీసు కట్టి దాన్ని ఇప్పుడే ఓపెన్ చేసి వస్తున్నాం. అది కూడా ఒక మంచిది. ఎందుకంటే ఒక మండలంలో ఒక ఆఫీస్ అనేది ఉంటే ప్రజలు కూడా వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర కూర్చొని మాట్లాడేదానికి కానీ ప్రతిదానికి కానీ పార్టీ ఆఫీసులు ఉండడం కూడా మంచిది. అందులో ఈ మండలంలో మంచి పని చేశాడు. అది కూడా ఇప్పుడు చెప్పినట్టు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దయ వల్ల కోనేరు ఒకటి మాకు ఆ దేవుడు ఆ అదృష్టం కలిగించాడు. ఈరోజు దాన్ని కూడా ఓపెన్ చేసి రావడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా ఆశీర్వాదం ఉండాలా అని కోరుకుంటూ సెలవు.